హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు షర్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, ఓన్లీ బాడీ వరకే చూపిస్తాను. ఇంకొక వీడియోలో కాలర్ అటాచ్ కూడా చూపిస్తాను. ఓకేనా? చూడండి, మా వీడియోలన్నీ చూడండి. షర్ట్ కటింగు, షర్ట్ స్టిచ్చింగు అన్నీ నేర్చుకోండి. బ్లౌజెస్ అన్నీ ఆల్రౌండ్ అన్నమాట. బ్లౌజెస్ కానీ, షర్ట్స్ కానీ, కిడ్స్ యూనిఫామ్స్ కానీ అన్ని వీడియోలు పెడతాము. చూడండి, చూసి నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? షర్ట్ కటింగ్ ఒకరోజు ఒక వీడియో సపరేట్గా పెడతాను. షోల్డర్ కటింగ్ కూడా ఒకరోజు వీడియో సపరేట్గా పెడతాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఏం కుట్టుకోవాలంటే బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ బ్యాక్ పార్ట్కి ఒక షోల్డర్ కింద ఒక షోల్డర్ పైన పెట్టండి. మధ్యలో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది అన్నమాట. అవి 3 అటాచ్ చేసుకోండి. మొదట చేయవలసింది. తర్వాత ఒక షోల్డర్ మీద మాత్రమే కుట్టేయండి. ఫస్ట్ లోపలి పార్ట్ షోల్డర్ మీద కుట్టేయండి. తర్వాత పై పార్ట్ షోల్డర్, లోపల పార్ట్ షోల్డర్ 2 రైట్ సైడ్కి మడిచేసి పైన డబల్ టిచ్ వేయండి. దాని మీద డబల్ టిచ్ వేసేసేయండి. వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒక పై పార్ట్ షోల్డర్కి మాత్రమే అటాచ్ చేయండి. ఇప్పుడు దీనికి పై పార్ట్ షోల్డర్ ఉంది కదా, దానికి మాత్రమే ఫ్రంట్ పార్టు నెక్ వైపు, నెక్ వచ్చేటట్లుగా మనం కాలర్ అటాచ్ చేసే వైపు కాలర్ అటాచ్ చేసి ఫ్రంట్ ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్స్ వచ్చేటట్టు అటాచ్ చేసుకోండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ పట్టి అనమాట. రైట్ సైడ్ పట్టి మనం కుట్టేసుకోవడమే. లెఫ్ట్ సైడ్ పట్టి మాత్రం బక్రం ఉంటుంది కదా, గమ్ ఆ పట్టి కాలర్ అంటించేసి ఐరన్ బాక్స్ పెట్టి అంటించేసి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అది కాలర్ అంటించేటప్పుడు చేసుకుంటాం మనం ఆ పని. ఇప్పుడు మామూలుగా రైట్ సైడ్ పట్టి మాత్రమే కుట్టేసి ఈ 2 ఫ్రంట్ పార్ట్లను కూడా బ్యాక్ పార్ట్ షోల్డర్ అటాచ్ చేసిన పార్ట్ ఉంది కదా, దాని మీద వేసి తగిలించేసేయండి. తగిలించేసిన తర్వాత ఆ 2 షోల్డర్స్ కూడా చూశారు కదా, ఆ విధంగా కుట్టేసుకోవాలి. ఆ విధంగా కుట్టేసుకున్న తర్వాత వాటిని తిప్పేయాలన్నమాట. అవి 2 కూడా తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత ఇలా వచ్చినప్పుడు బాగా ఫోల్డ్ చేసుకొని పైన నీట్గా డబల్ కుట్టు వేసుకోవాలి. ఇవి ఈ పార్ట్ వరకు ఒకరోజు ఒక వీడియో నిదానంగా చూపిస్తా. అర్థం కాకపోతే ఓకేనా? మొత్తం అలా కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి హ్యాండ్స్ తగిలియాలి మనం. హ్యాండ్స్ మామూలుగా బ్లౌజ్కి మనం బ్లౌజ్ తగిలిచ్చినట్లుగానే గుంట వైపు ఫ్రంట్ పార్ట్. దీనికి కప్సుల దగ్గర మనం పట్టీ పెట్టుకోవాలి. ఈ పట్టీ కోసం ఆ చిన్న పీస్ ఉంది కదా, అటు మాత్రం సన్నగా పావించి మడిచి కుట్టేయండి. ఆ సైడ్ మనం ఇప్పుడు కట్ చేసుకున్న పట్టీలు అటాచ్ చేసుకోవాలి. ఆ పట్టీలు అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం టాకాలాగా కత్తెరతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అది చిన్నగా కట్ చేసుకొని దాన్ని అటువైపు తిప్పేయాలి. ఇది పై పార్ట్ అన్నమాట. తిప్పేసి పట్టీలాగా కుట్టుకోవాలి. అలా పట్టీలాగా కుట్టుకున్న తర్వాత 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా చేసుకోవాలి. 2 హ్యాండ్స్ అదే విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ మామూలుగా షోల్డరు, ఫ్రంట్, బ్యాక్ పార్ట్ ఉంది కదా అటాచ్ చేసింది, దానికి మనం ఇప్పుడు అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? పట్టీ అయిపోయింది. ఈ విధంగా వస్తుంది అన్నమాట పట్టీ. ఓకేనా? 2 హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే కుట్టేయండి. అలా కుట్టేసిన తర్వాత
ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ తీసుకొని ఈ హ్యాండ్స్ రెండు కూడా అటాచ్ చేసేయండి. ఓకేనా. ఎక్కువ కటింగు చూపిస్తుంటా, స్టిచ్చింగ్ చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఎవరికైనా నిదానంగా కావాలంటే ఒక్కొక్క పార్ట్ వీడియో తీసి పెడతాను. ఓకేనా. మామూలుగానే ఇంకా హ్యాండ్స్ అటాచ్ చేసుకోవటం, బ్లౌజ్కి హ్యాండ్స్ తగిలించినట్లుగానే. అంటే చాలామంది బ్లౌజ్ నేర్చుకున్న వాళ్ళు షర్ట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారన్నట్టుగా నేను ఈ షర్టు స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను. ఓకేనా. మామూలుగా నేనైతే ఎక్కువ లేడీస్ వర్కే చేసేది, కానీ షర్ట్స్ కూడా కుడతాను, కానీ ఎక్కువ చేసేది మాత్రం లేడీస్ వర్కే. అందుకే లేడీస్ వర్క్ నేర్చుకున్న వాళ్ళు షర్టు వర్క్ కూడా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఈ షర్టు స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెడుతుంటాను. ఓకేనా. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం బ్లౌజ్కి సైడ్స్ అటాచ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగనే అటాచ్ చేసుకోవటమే. అటాచ్ చేసుకొని కింద రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ షేప్ పావించి పెట్టేసి కుట్టేయటమే. ఇప్పుడు కుట్టకూడదు అనమాట. మనం లెఫ్ట్ సైడ్ ఫ్రంట్కి బెల్ట్ అటాచ్ చేయలేదు, ఐరన్ బాక్స్ పెట్టి అది అంటించేసి కుట్టాలన్నమాట. అది కుట్టిన తర్వాతే కింద బార్డర్ అనేది కుట్టాలి. ఆ కింద బార్డర్ కుట్టిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ కాలర్ రెడీ చేసుకొని కట్ చేసుకొని ఆ కాలర్ ఐరన్ బాక్స్తో అంటించేసుకొని ఆ కాలర్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ బాడీ పార్ట్ మీద అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓన్లీ బాడీ పార్ట్ తయారైందనమాట. కాలరు కుట్టేది ఇంకొక వీడియో చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్. కాలరు సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఇంకా